తిరుమల తిరుపతి క్రీస్తు పూర్వం 12వ శతాబ్దంలో నిర్మితమైంది. ఇక స్వామివారి ఆలయం 2.2 ఎకరాల విస్తీర్ణంలో 415 అడుగుల పొడవు, 263 అడుగుల వెడల్పుతో తిరుమల దేవస్థానాన్ని నిర్మించారు. తిరుమల ఆలయంలో 3 ప్రకారాలు ఉన్నాయి. ఈ ఆలయం గోడలు 1000 ఏళ్ల క్రితం నాటివని అంచనా. ఆలయంలో ఆభరణాలు, పవిత్ర వస్త్రాలు, తాజా పూమాలలు, చందనం మొదలైన వాటిని భద్రపరిచేందుకు వేరువేరు గదులు ఉంటాయి. లడ్డూ ప్రసాదాల తయారీకి, శ్రీవారి నైవేద్యం తయారీలకి ప్రత్యేకమైన వంటగదులు ఉన్నాయి. ఆ తర్వాత మొదటి ప్రకారం, దీనినే మహాద్వార గోపురం అంటారు. వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు ఆలయంలోకి ప్రవేశించే ప్రధాన ప్రవేశ ద్వార గోపురమే ఈ మహాద్వార గోపురం. ఈ గోపురానికి పడికావలి, సింహద్వారం, ముఖద్వారం అనే పేర్లు కూడా ఉన్నాయి. ఇంకా పెద్ద వాకిలి, తమిళంలో అయితే పెరియ తిరువాసల్ అని కూడా పిలుస్తారు. వైకుంఠ క్యూ కాంప్లెక్స్ల ద్వారా వచ్చిన భక్తులు ఈ మహాద్వార మార్గంలో ప్రవేశించి శ్రీవారిని దర్శించుకుంటారు. ఓం నమో వెంకటేశాయ.